కన్సెంటింగ్ అడల్ట్స్ రిలేషన్షిప్లో ఉండి తర్వాత వద్దనుకోవచ్చు, ఒకళ్ళు వద్దనుకోవచ్చు, ఇద్దరు వద్దనుకోవచ్చు. మరి అలాంటప్పుడు జస్ట్ బికాజ్ నేను అదే అది ఇప్పుడు అక్కడ ఒక ఈ ప్రాబ్లం ఏంటంటే, if you are having a physical relationship under the commitment of marriage, that comes under a breach of trust. Breach of trust and cheating ఏదో వస్తుంది, and thereby she gave herself, but now he cheated కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం పాడైపోయింది అనే కాంటెక్స్ట్ నుంచి వచ్చినాయి ఆ లాస్ అని. కానీ హ్యూమన్ రిలేషన్షిప్స్లో మీ ఎమోషన్స్ అని కాన్స్టెంట్గా మారుతుంటాయి. ఇవాళ నేను ఫీల్ అయ్యింది, రేపు ఫీల్ అవ్వకపోవచ్చు, అవును, ఇంకో మంత్ తర్వాత నేను ఫీల్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఆ రోజు నువ్వు చేసావు కదా అంటే మీరు దానికి స్టిక్ అయి ఉండాలండి. నోబడీ కెన్ సర్వైవ్. కరెక్ట్. ఎమోషన్స్ ఆర్ కంటిన్యూస్లీ చేంజింగ్. అప్పుడు ఆ రిస్క్ మీరు తీసుకోవాలి. అవును. సో ఇఫ్ యు ఆర్ సేయింగ్ అది చెప్పాడు కదా చేసేస్తాడు అనే దాంట్లో మీరు చేస్తే అతను నిజంగా ఇంటెన్షన్ అప్పుడు ఉండొచ్చు, తర్వాత మారిపోయి ఉండొచ్చు కదా. అవును, విచ్ వి డోంట్ నో. బట్ అలా మారిపోతూ పోతే దానికి చట్టం, సమాజం పరిధి ఉండదు కదా. సో వేర్ ఇస్ అ సానిటీ ఇన్ దిస్ హోల్ థింగ్? ఓకే, మనిషి స్వేచ్ఛ కావాలి, బట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ సంథింగ్ వెన్ యూ కెనాట్ కంట్రోల్, వెన్ యూ కెనాట్ అంటే ఇప్పుడు తప్ప ఉపాన్ని పక్కన పెడితే నాకు ఫీలింగ్ పోయింది, ఫీలింగ్ మళ్ళీ ఎలా వస్తుంది? దట్ ఈస్ అ ఫ్యాక్ట్, యూ కాంట్ ఫైట్ అంటున్నాను. కరెక్ట్. సో యూ హ్యావ్ టు గో అకార్డింగ్ టు దట్. కరెక్ట్. అప్పుడు ఏంటి, మీరు అంత సీరియస్గా తీసుకున్నప్పుడు యూ షుడ్ బీ ఇన్ ఇంటిమేట్ రిలేషన్షిప్. కరెక్ట్. వితౌట్ కమిట్మెంట్ ఆఫ్ మ్యారేజ్. అదన్నా చెప్పాలి. కరెక్ట్. సో అయితే మీరు అంటాం ఇక్కడ బిగమీ ప్రూవ్ కాదు, ఏం కేసు, నేచర్ ఆఫ్ ద కేసు ఏంటో తెలియదు, దీనికి బహుశా ముగింపు కాడు మేబీ ఫైనాన్షియల్ అవ్వచ్చు. బిగమీ అనేది ఎవరో చెప్పట్లేదు కదా. నన్ ఆఫ్ ద పార్టీస్ ఆర్ టాకింగ్ అబౌట్ అనదర్ మ్యారేజ్. నో, కరెక్ట్. యా, షీ ఈజ్ ఓన్లీ అసర్టింగ్ హీ ఈజ్ నాట్ కమింగ్ టు మీ, he is having an affair with her. Affair does not come under legal aspect. కరెక్ట్. రెండోది ఇక్కడ అడుగుతున్నది, ఆ అమ్మాయి 11 సంవత్సరాల తన యవ్వనం, తన అందం, తన అటెన్షన్, తన టైం అంతా ప్రెషియస్ టైం ఇచ్చింది కదా, మరి అతను ఎలా వదిలేసి వెళ్తాడని నిన్న త్రిపురనేని చిట్టి గారు ఫర్ ఎగ్జాంపుల్ అలా ఒకళ్ళిద్దరు సపోర్టర్స్ చెప్పారు. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దట్? కానీ నాకు తెలిసి ఎనీ రిలేషన్షిప్ బ్రేకప్లో అదే కదా జరిగేది. ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్స్ 25-30 years తర్వాత డివోర్స్ తీసుకుని ఉన్నప్పుడు 11 years 5 years 20 years అనేది పాయింట్ కాదు కదా. ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ దిస్ పర్సన్ ఎనీమోర్ బికాజ్ ఐఎమ్ ఫీలింగ్ స్టిఫుల్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది మీరు మారల్ ఆస్పెక్టా, లీగల్ ఆస్పెక్టా, లేకపోతే సోషల్ ఆస్పెక్టా అనేది చూస్తారు. కానీ మీరు వాళ్ళ ప్లేస్లో లేకుండా వాళ్ళ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారని మీరు జడ్జ్మెంట్ చేయటం అనేది మీనింగ్లెస్ పాయింట్. రైట్. ఇప్పుడు సపోజు భార్యాభర్తలు అంటే అన్యోన్యంగా ఉండాలి అని చెప్పారు అనుకోండి ఒకరు. భార్య అనేది జనరిక్ లేబుల్ అది. అవును. నిజానికి పర్టికులర్ పర్సన్. నా భార్య వేరు, భార్య వేరు. నా భార్య ఒక పర్టికులర్ పర్సన్. నా భార్యతో నేను ఉండలేను అని నేను చెప్తే, భార్య అంటే భార్యాభర్తలు ఇద్దరు బాగుండాలి మీరు చెప్తే ఎలా చెప్తారు? అది మీరు మైండ్లో లేరు కదా. అవును, కరెక్ట్. యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ వాట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ విత్ యువర్ భార్య. యా, విత్ మై భార్య. సో మై భార్య ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ భార్య. అది నా పాయింట్. సో మొత్తానికి ఈ ఇంప్లికేషన్స్ తర్వాత రాష్ట్రానికి ఏమైనా అవకాశాలు తగ్గుతాయి అనుకుంటున్నారా, ఫిల్మ్ అవకాశాలు? అబ్సల్యూట్లీ. సి, ఇప్పుడు పాయింట్ జనరల్ పబ్లిక్కి ఎవ్రీథింగ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. రాజ్ తరుణ్ విల్ డిపెండ్ ఆన్ ద ఫిల్మ్స్ అండ్ ద యాక్టింగ్ హీ లైక్స్. ఆడ వెనకాల హిస్టరీ ఉందా, ఆ హిస్టరీ ఉందా అనేది ఎవరు పట్టించుకోరు. సో మొత్తానికి అయితే దీనికి ముగింపు కార్డు పడాలంటే మరి చట్టం చాలా ఛేదించారు. ఎందుకంటే ఈ సైడ్ ట్రాక్స్ ఎన్ని వచ్చేసాయంటే మహాభారతం కంటే పెద్దగా ఉంది. నిన్న చూసాను, ఇప్పుడు పనివాడు ఎవడో వచ్చాడు, ఇంట్లో పనిచేసే పనివాడు వచ్చి ఆడ ఇంటర్వ్యూలు వేస్తున్నాడు ఇప్పుడు లావణ్య దగ్గర, ఐ థింక్ రాజ్ తరుణ్ దగ్గర. సో ఐ థింక్ దిస్ హోల్ థింగ్ ఇస్ బికమ్ ఎ మీడియా సర్కస్. ఇప్పుడు అంటే మీడియా సర్కస్ అయిపోయింది. ఇప్పుడు ఇనీషియల్గా లావణ్యకి సైడ్ చేసిన వాళ్ళు మళ్ళీ మనసు మార్చుకుంటున్నారు. నౌ దేర్ అగైన్ గెటింగ్ ఇన్ టు ఎ మేజ్. అంటే అందరికీ కన్ఫ్యూజన్ ఉంది, ఇలాంటి క్యారెక్టర్స్ వీళ్ళందరూ ఎవరు అని. మరి ఓటీటీ సినిమాలో వస్తాయి కొంతమంది, ఒక 6-8 క్యారెక్టర్స్ పెట్టి ఎవరు చంపారో తెలియదు. వెబ్ సిరీస్ అయిపోయింది అదే లాస్ట్ 1 month లో. దిస్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్. రాజ్ తరుణ్ లావణ్య మధ్య జరిగిన ఈ వివాదం విషయంలో మధ్యలో ఈ డ్రగ్స్ కూడా ఇక్కడ ముడిపడి ఉందని లావణ్య చెప్తోంది. కాబట్టి అంటే ఎవరో చేయించారని ఈ ఇరికించడం.
ఇప్పుడు సడన్గా కొత్తగా ప్రీతి, ఉదయ్, ABC వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు వాళ్ళ మదర్స్కి ఎవరెవరితో అఫైర్స్ ఉన్నాయనే రికార్డింగ్స్ కూడా బయటకు వస్తున్నాయి. అన్ని సైడ్ ట్రాక్స్ వచ్చాయి, సబ్ ట్రాక్స్. యా కరెక్ట్ ఐమ్ సెయింగ్. మీరు ఎందుకంటే వన్స్ మీకు ఇప్పుడున్న దాంట్లో మీరు వార్ అనేది డైరెక్ట్ కొట్టుకుంటూ అవుతుంది, లేకపోతే మీ సీక్రెట్ అన్ని తీసుకుని దాన్ని బయట పెట్టడం అనేది అదొక శేఖర్ భాష తప్పు చేశాడంటారా వర్మ గారు ఇంటర్వ్యూ అయ్యి? అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ భాష ఏ కాంటెక్స్ట్లో అంటే నాకు అర్థమైంది, నేను చూసినంత వరకు he felt because he had a similar incidents and he wanted to speak on behalf of Raj Tharan as a spokesman almost, and not necessarily officially employed by Raj Tharan. He's taking the stand. And ఇప్పుడు చాలా మంది వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు కదా, అలాగే వచ్చాడు శేఖర్ భాష. మేబీ ఈస్ టేకింగ్ లిటిల్ మోర్ ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాదరింగ్ ఎఫ్ఐఆర్లో ఇదో అదో పట్టుకుని ఈజ్ డూయింగ్ మోర్ దెన్ ది అదర్స్, బట్ టెక్నికలీ ఈజ్ జస్ట్ ఈ స్పోక్స్మెన్ ఫర్ రాజ్ తరుణ్స్ కేస్. కరెక్ట్. సో అయితే మొత్తానికి ఆ విధంగా ఇది ఒక బ్రహ్మ పదార్థంగా మారి రోజుకు ఒక కొత్త యాంగిల్తో ఇప్పుడు బయట వచ్చేసింది కాబట్టి నవ్వు ఐ డోంట్ థింక్ వాళ్ళు ఉన్న ఎవిడెన్స్ అయితే ఇచ్చేసారు, ఇంకేం జరగదు. మ్యాక్సిమం 1 వీక్లో ఇట్ విల్ బి ఓల్డ్ న్యూస్లో కూడా ఉండదు, ఇంకా వెళ్ళిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా అయితే మరి ఈ నెలంతా అందరినీ బిజీగా పెట్టిన వాళ్ళందరికీ యూట్యూబ్ సీరియల్ అందరికీ ధన్యవాదాలు. ఛానల్స్ అందరూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అది రైట్. ఆర్జీవి గారు యాజ్ ఆల్వేస్ చాలా మీరు టాప్ యాంగిల్ కాదన్నారు కానీ నిజంగానే టాప్ యాంగిల్లో ఇట్స్ ఫైనలీ ఎంటర్టైన్మెంట్ అండ్ నథింగ్ మోర్ ఫర్ పీపుల్. నేను మాత్రం ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్ గోల్డెన్ రిట్రీవర్ అండ్ షువావా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది కానీ రావణ్ గారు చూసారంటే నన్ను కుక్క అంటాడా, నా మీద కేసు పెట్టచ్చు. ఇప్పుడు నాకెందుకు అనిపిస్తుంది మీరు ఈ మొత్తం ఎగ్జాక్ట్లీ మీరు మొత్తం ఇది సినిమా తీసేస్తారైనా నాకు ఒక ఒక ఆందోళనతో కూడిన భయంతో కూడిన ఇదితో కూడిన అది కూడా ఉందన్నమాట. ఇప్పుడు సినిమా అంటే ఒకటి మన క్యారెక్టర్స్ అర్థం కావాలి. ఇంత అర్థం లేని క్యారెక్టర్స్ ఈ మధ్యకాలం నేను ఎప్పుడు చూడలేదు. అంతేనా? అందరూ వీళ్ళు ఎవ్వరు తీయలేదు ఈ సినిమా. దీని మీద సినిమా అనేది ఇంపాసిబుల్. రైట్ ఆర్జీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ లెసన్స్ చాలా ఉన్నాయి ఇందులో. సో యాజ్ ఆల్వేస్ రామూయిజం ఇలాగే కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.